శ్రీ బండి శ్రీనివాసరావు గారు. ఒకప్పుడు ఆయనో వ్యాపారవేత్త. వ్యాపారమే తప్ప మరో ప్రపంచం తెలియదాయనకు. అలా వ్యాపారం చేస్తున్న సమయంలోనే ఆయనకు ఎన్నో ఒడిదుడుకులు, కుటుంబ సభ్యుల అనారోగ్యాలు ఇవన్నీ ఆయన్ను అచేతనుణ్ణి చేశాయి. సరిగ్గా అదే సమయంలో పత్రిజీ స్ఫూర్తితో ఆయన ధ్యానంలోకి వచ్చారు. ధ్యానం ఇచ్చిన అద్భుతమైన శక్తితో తాను బాగుపడమే కాకుండా తన భార్య ఆరోగ్యం కూడా కుదుటపాటంతో తన యావత్ జీవితాన్ని ధ్యాన ప్రచారానికే అంకితం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అలా ధ్యానమిచ్చిన అపూర్వమైన శక్తితో తాను ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయనే శ్రీ బండి శ్రీనివాసరావు గారు. రెండు 2008లో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. తాను పొందిన ధ్యానానుభవాలను అందరికీ తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ధ్యానాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా తీసుకుని ఆనాటి నుంచి శాకాహారిగా మారడమే కాకుండా అంతవరకు తాను చేస్తున్న చేపల చెరువుల వ్యాపారానికి కూడా స్వస్తి పలికి ధ్యానంలోనే తన జీవితాన్ని గడపడమే కాకుండా తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని ఆనాటి నుంచి వేలాది శాకాహార ర్యాలీలలో పాల్గొన్నారు. కడ్తాల్, పేరవరం, పిరమిడ్ జీతవనం, ప్రకృతి వ్యాలీలలో జరిగే ధ్యాన మహాయజ్ఞాలకు ప్రచారంతో పాటు అన్నదానానికి జోలె కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఏడాదికి ఉన్న 365 రోజుల్లో 335 రోజులు ధ్యాన ప్రచారంలోనే ఆయన గడిపారు. ఈ క్రమంలో ఆత్మజ్ఞానం కోసం శోధించి గురువులిచ్చిన అద్భుతమైన శక్తి ద్వారా తన జన్మ రహస్యంతో పాటు తన గత జన్మల రహస్యాలను కూడా తెలుసుకోగలిగారు. గురువులిచ్చిన జ్ఞానాన్ని గ్రంథ రూపంలో ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2009లో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ చేతుల మీదుగా తన మొదటి గ్రంథం కొత్త బంగారు లోకం ఆవిష్కరించారు. ఆ గ్రంథం అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ స్ఫూర్తితో అప్పటి వరకు 26 గ్రంథాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 2012లో తనకు వచ్చిన ధ్యాన అనుభవంలో విశ్వగురువుల సూచన మేరకు అక్టోబర్ 2న అహింస ధర్మ ధ్యాన దీక్షను 3 రోజుల పాటు నిర్విరామంగా చేసి కొన్ని వందల మందిని ప్రత్యక్షంగా శాకాహారులుగా మార్చడం జరిగింది. అనంతరం పత్రిజీ ఆశయాలకనుగుణంగా ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అలాగే పత్రిజీ ఇచ్చిన ప్రోద్బలంతో 2014, 2019 మరియు 2024లలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పిఎంసి ఛానల్ ఏర్పాటైన తరువాత 2021లో బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో పిఎంసి ఛానల్ అభివృద్ధికి చేసిన సేవలకు గాను పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇలా ధ్యాన ప్రచారమే ధ్యేయంగా పిఎంసి అభివృద్ధే పరమావధిగా భావించి నిరంతరాయంగా కృషి చేస్తున్న శ్రీ బండి శ్రీనివాసరావు గారి సేవలు అనిర్వచనీయం, అందరికీ ఆదర్శనీయం.